కుప్పం మున్సిపల్ పరిధిలో లక్ష్మీపురంలో వెలిసిన వరదరాజస్వామి ఆలయంలో పసుపు కుంకుమ పాలు కలిపిన నీళ్లతో ఆలయాన్ని శుభ్రం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు కూటమి నాయకులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం బుడా చైర్మన్ సురేష్ బాబు, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మాట్లాడారు. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం అక్రమార్కుల మీద ఉక్కుపాదం మోపి ఎవరెవరైతే ఈ అరాచకానికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద త్వరలో అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఇది ఒక హెచ్చరిక. ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మీకు పుట్టగతులు కూడా ఉండవనే సంగతి గుర్తుపెట్టుకొని ఈరోజు మీరందరూ ఆలోచించి ఇకనైనా తప్పు తెలుసుకొని వెంకటేశ్వర స్వామి పాదాల చెంత క్షమాపణలు చెప్పి మీరందరూ కూడా మళ్ళీ చెప్తే అప్పుడు అయినా భక్తులు కానీ ఇంకెవరన్నా మిమ్మల్ని క్షమిస్తారనేది ఒక్కసారి తెలియజేస్తూ 100% ఈ విషయంలో ప్రజలందరూ కూడా తిరిగి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే తప్పులు చేశారో, సిట్లో ఎవరెవరి పేర్లు వచ్చినాయో వాళ్ళందరినీ కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది. ప్రజలే నిలదీయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కుప్పం నియోజకవర్గంలో ఈరోజు లక్ష్మీపురంలో ఉన్న వరదరాజుల స్వామి గుడి దగ్గరకు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ, జనసేన బీజేపీ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ గుడి ముందు పవిత్రతను కాపాడమని చెప్పి ఆ స్వామివారికి మొక్కి ఇక్కడంతా పసుపు నీళ్లతోటి అలాగే కుంకుమ నీళ్లు పాలతోటి ఇక్కడ కడిగి ప్రక్షాళన చేయమని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకొని పూజలు చేయటం జరిగింది. 100% ఈ ధర్మాన్ని కాపాడటంలో చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఎన్నోసార్లు చూశారు. పోయినసారి అప్పుడు స్టార్టింగ్లోనే మన కనకదుర్గమ్మ తల్లి గుడి మెట్లు కడిగి దానికి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనందరికీ తెలుసు, రామతీర్థం దగ్గర రాముని విగ్రహాలు పగలగొట్టడం, అంతర్వేది దగ్గర రథాలు తగలబెట్టడం, ఎన్ని అరాచకాలు జరిగినాయో ఒక్కసారి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వ్యక్తుల్ని మనం నిలదీయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.